దేవుని నామానికి అందరికి వందనాలండి. యూట్యూబ్ ఛానల్లో ఈరోజు అంశము శోధన. శోధన వల్ల మనుషులు అపవాదికి ఎంత దగ్గరైపోతున్నారో, దాని శోధనలోకి ఎలా పడిపోతున్నారు అనేది నా జీవితంలో కొన్ని అయితే తెలుసు, మా కుటుంబ జీవితంలో కొన్ని తెలుసు. అలాగే నా మిత్రుడు ఇంచుమించు మాకు డిగ్రీ క్లాస్మేట్లో డిగ్రీ చదువుతున్నప్పుడు అతను మాకు జూనియర్ అనమాట. అతను ఇప్పుడు ఎంబీఏ కంప్లీట్ చేసి గెయిల్లో ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ అయితే రావడం జరిగింది. అతనికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ 2 పిల్లల్ని అతను చంపేసేసి అతను కూడా ఊరేసి చచ్చిపోవడం అయితే జరిగింది. అయితే కారణం ఏంటంటే వాళ్ళు పిల్లలు చదువుల్లో వెనకబడి ఉన్నారు. పోటీ ప్రపంచంలో రాణించలేకపోతారేమోనని భయంతోనూ వాళ్ళని చంపేసి తాను కూడా చనిపోవడం జరిగిందండి. అతను పోనీ ఏదన్నా జాబ్ లేనివాడైతే కాదు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, గెయిల్లో వచ్చింది ఉద్యోగం, అకౌంటెంట్ కింద. అలాంటి వ్యక్తి మరి చనిపోయాడంటే శాతాను శోధన, శాతాను ప్రేరేపణ లేకుండా ఉందని దేవుని బిడ్డలుగా మనమైతే నమ్మాల్సిందే. ఎందువల్లంటే ఒక మనిషి తన ఉన్నటువంటి మెంటల్ ప్రక్రియని, మెంటల్గా వచ్చినటువంటి దానిని తప్పించుకోకుండా, కంట్రోల్ చేసుకోకుండా దాని ప్రేరేపణకి గురైనట్లయితే ఇలాగే జీవితాలు నాశనం అయిపోతాయండి. ఎందువల్లంటే సాతానుకి చాలా తక్కువ టైం ఉంది. అందువల్ల అది చాలా గర్జించు సింహం వలె ఎవరిని మీరు మృంగుదునా అని చూస్తుంది. అది లేఖనాల ప్రకారం మనం వాక్యాన్ని విరిగి ఉన్న వాళ్ళమైతే మనకు తెలుసు. అలాగా ఎంతమందిని వీలైతే అంతమందిని నాశనం చేసి తాను నివసించబోతున్న పాతాళంలోకి, నరకంలోకి, తన కోసం దేవుడు ఏర్పాటు చేసిన నరకానికి, నిత్య నరకంలోకి మనుషుల్ని తీసుకురావాలని ఎంతో ఆరాటపడిపోతుంది. ఆ ప్రకారం నేనైతే నాకు వాక్యాన్ని ప్రేరేపణ కలిగిన దాన్ని బట్టి శోధన అనేది ఇవాళ అంశంగా తీసుకుని, పాఠ్యాంశంగా తీసుకుని చిన్నగా చెప్పబోతున్నాను. 2 అంశాలు. పెద్ద వీడియో లెంత్ కూడా ఎక్కువగా 10 నిమిషాల వరకే ఉంటుందండి. నేను అయితే మొదటి కొరింథీ 10:13 చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనకు కూడా తప్పించుకును మార్గమును కలుగజేయును. అంటే శోధనలను కూడా తప్పించుకోవడానికి మార్గాన్ని కలుగు చేస్తాడు. అంటే మనం ఓపిక కలిగి, నిరీక్షణ కలిగి, భయపడకుండా, దేవుని యందు నమ్మిక కలిగి, విశ్వాసం ఉంచి, దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఇది పెద్ద శ్రమ కాదు, దీనిని ఏదైనప్పటికీ దేవుడు సహాయం చేస్తాడు, కీడు వెనక మేలు దాచే దేవుడు అని కంగారు పడకుండాను ఆ శోధన యందు ఆనందించబడేవారిగా ఉండాలండి. ఎప్పుడైతే సాతాను ద్వారా, అంటే దేవుడు కొన్ని దేవుడు సాధారణంగా అయితే ఎవరిని శోధించడు. వాక్యానుసారంగా చూసినట్లయితే దేవుడు ఎవరిని సాధారణంగా శోధించడం అనేది చాలా అరుదు. ఒకవేళ శోధించినట్లయితే మన యాకోబు గారిని మన వాక్యానుసారం చూసినట్లయితే ఇశ్రాయేలుని దేవుడు శోధించాడండి. ఇశ్రాయేలుని అంటే విశ్వాసాన్ని పరీక్షించడం కోసం 40 సంవత్సరాలు పట్టింది. ఎంత చేసినప్పటికీ ఐగుప్తీయుల్లో నుంచి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళని మోషే ద్వారా తీసుకొచ్చినప్పటికీ దేవుడు మమ్మల్ని అక్కడ ఎంత కార్యాలు చేశాడు, ఎంత సూచక్రియలు చేశాడు, ఫరో దగ్గర నుంచి ఎంత మేలు చేసి మమ్మల్ని తీసుకొచ్చాడు. అలాంటి దేవుడు మాకు ఏది కొదువు లేకుండా చూస్తాడనే విశ్వాసం లేకుండా వాళ్ళు పదే విసుగు చెందటం, దేవుడిని సనుగుకోవటం, దేవుడి మీద అవిశ్వాసంతో చేయటం, ఎన్నో రకాలుగా చేస్తే వాళ్ళ
ఆ అతిక్రమంలో వాళ్ళ అవిధేయతలు బట్టి దేవుడు వాళ్ళని పరీక్షించడం, శోధించడం అయితే జరిగింది. అలాగే మిమ్మల్ని శోధన కలిగిందంటే శోధన మీరు తట్టుకునే శక్తిని వరకే దేవుడు ఇస్తాడు, కానీ మీరు భరించలేనంత శోధన అయితే దేవుడు తీసుకురాడని వాక్యానం అయితే చెప్తుందండి. అట్టి విధంగాను దేవుడు మన శక్తికరం. ఎందువల్లంటే మనం పిల్లలకి ఏదైనా వస్తువు తెమ్మన్నామంటే, ఏదైనా పని చెప్పామంటే వాళ్ళు చేయగలిగినంత పని మాత్రమే వాళ్ళు చేయగలిగిన, అంటే వాళ్ళు ఒక బరువు విషయం అయితే ఎంత బరువు ఎత్తగలరో అంత బరువు మీద తీసుకురమ్మంటాం. అలాగే వాళ్ళ పరిజ్ఞానం బట్టి, వయసుని బట్టి వాళ్ళు ఎంత వరకు పని చేయగలరు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి అట్టి విధంగానే వాళ్ళకి తెలిసిన పనిని, చేయగలిగిన పని మాత్రమే వాళ్ళకి అప్పచెప్తాం. అట్టి విధంగా మన గురించి మన తల్లి గర్భంలో పిండముగా రూపొందించమునిపై మన గురించి ఎరిగిన దేవుడు మనల్ని ఎందుకు శోధిస్తాడు? మనం తట్టుకోలేనంత శోధననైతే చేయడని వాక్యానుసారం అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ద్వితీయోపదేశకాండము 8:2 చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను శోధించుకుటకు నిన్ను అనండి. అంటే నువ్వు ఆజ్ఞలు గైకుంటావో లేదో, ఎంతవరకు నమ్మకంగా ఉంటావో ఏంటనేది నిన్ను శోధించి నీ హృదయం తెలుసుకొనుటకు, అంటే నీ హృదయాన్ని తెలుసుకోవటానికే నువ్వు నిజంగానూ విశ్వాసంతో ఉంటున్నావా, లేకపోతే అవసరాని కోసం ఉంటున్నావా, దేవుడు నాకు అది చేస్తే నాకు అది ఏంటి, ఒక విషయంలో ఆ కార్యం జరగకపోతే మాత్రం అందులోంచి వాళ్ళు తప్పుకొని బయటకు వచ్చేస్తాం జరిగింది. అలా కాకుండా మన మనస్సుని శోధించడానికి, మన హృదయాన్ని శోధించడానికి ఎలాగా ఈ ఉంటాడా అలా అని చెప్పేసేసి మన దేవుడు పరిశోధిస్తాడని చెప్పి పరిశుద్ధ గ్రంథం అయితే చెప్తుందండి. అలాగా మనం వాక్యాన్ని చదివే వారమే కాదండి, చదివి దాన్ని గ్రహించి దాని యందు నమ్మకం ఉంచి మనల్ని దేవుడు సహాయం చేస్తాడు అని, భూమి ఆకాశాలను సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఏదైనా చేయగలడు అనే విశ్వాసంతో మనం ఉండాల్సిందిగా నేను దేవుని బిడ్డలను కోరుకుంటున్నాను. ఎందువల్ల నమ్మాలండి, మనం నమ్మకపోతే విశ్వాసం చొప్పున మీరు ఆలోచనలు చొప్పున, మీ క్రియలు చొప్పున, మీ క్రియలు చొప్పున మీకు జరుగుతుందని ఈ ఎట్లు వాక్యం చెప్తుందంటారు. అంటే మన క్రియలు చొప్పున మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి, అంటే ఆజ్ఞలను గైకొనువో లేదో అని నిన్ను శోధించి నీ మనస్సును గుర్తించడానికి కోసం ఆయన కొన్ని దేవుడు శోధనలకి అనుమతించడం అయితే జరుగుతుంది. అలాగే నువ్వు మోయలేనటువంటి బరువు నీకు ఎత్తే దేవుడు కాదు, నువ్వు పట్టలేనటువంటి శ్రమలను నీకు అనుమతించే దేవుడైతే కాదండి. అలాగే మనం విశ్వాసం జీవితంలో మనం రోజుకి వాక్యం వింటున్నామో వదిలేస్తున్నామో, ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నామో అనగా కాకుండా మనం రోజుకి దినాభివృద్ధి వాక్యంలో బలపడాలండి. మరి ఎందువల్లంటే మనం ఈ వినటం, గుడికి వెళ్ళటం, చర్చికి వెళ్ళటం, సన్నిధికి వెళ్ళి రావటం, వాక్యం వినటం, వదిలివేయటమే కానీ దాన్ని హృదయంలో ముద్రించుకునేవారు ఎంతమంది ఉన్నారనేది మనం గుర్తెరిగి ఉండాలి. మనకు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అండ్ కొన్ని కార్యక్రమాలు లోకరీతిలో చేస్తానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకు మరి ఇలా చేస్తున్నారా ఏంటని అంటే, అందరితో పాటు మనం కూడా వెళ్తున్నాం, అందరితో పాటు మనం చేద్దాం, అందరు నడిచే దారిలో మనం నడుద్దామని కొంతమంది కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. అందరి దారి వేరు, మన దారి వేరు. అంటే మనం నమ్మిన ఒక అంతకుముందు నడిచినట్లు అయినప్పటికీ దేవుడు నమ్మిన తరువాత మనం దేవుడు యేసుక్రీస్తు ఏవైతే మార్గం చూపించారో ఆ మార్గంలో నడవటానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే దేవుడు శక్తిని ఇస్తాడండి. ఎందువల్లంటే మీరు ముందు నడిస్తే మీకు నడవమని చెప్పిన దేవుడు ఆ నడిచే మార్గంలో ముళ్ళు ఉండేటట్టు చేస్తాడా? లేదు, ముళ్ళు ఉండకుండా చేస్తాడు. నీవు నడవమన్నప్పుడు తర్వాత మన పిల్లల్ని మనం మంచి మార్గంలో నడిపించి దారిలో కరెక్ట్ అయిన దారిలో వెళ్ళటానికి అవకాశం చూపించి ఏ మంచి మార్గమో చెప్పి అందులో నడవమన్నప్పుడు మనకే ఇంత తెలివితేటలు, మనకే ఇంత ప్రేమ ఉంటే మనకు సృష్టించిన దేవుడు అసలు సృష్టి ఆరంభాన్నే దేవుడు మనిషిని సృష్టించినవాడు, మరి ఆయనకి ఎంత ప్రేమ ఉంటుందండి. అలాగే
మనం విశ్వాసం ఉంచాలి, నేను విశ్వాసం ఉంచాలి. దేవుడు పేతురు ఏం చేశారు, నడుస్తూ దేవుడే రమ్మన్నాడు. నేను ఈ దేవా నువ్వు నడుస్తున్నావు నీళ్ళ మీద, నేను కూడా నడవాలనుకుంటున్నాను, నన్ను నాకు అవకాశం, నేను కూడా నడుస్తానంటే నడువు రా అంటే ఆయన ఏం చేశారు, నడుస్తూ నడుస్తూ ఏం చేశాడు, మునిగిపోతే ఏం చేయగలను బాబోయ్, ఏంటి మునిగిపోతే ఏం అవిశ్వాసం వచ్చింది. అంటే విశ్వాసం ఉంచేవారుగా, దేవుని పట్ల విశ్వాసం ఉంచేవారుగా మనం ఉండాలి. అలాగే సాతాను ఏం చేస్తుందంటే, దేవుని పట్ల విశ్వాసం ఉంచేవారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారు, దేవుని దగ్గరగా ఉండేవారి దగ్గర పట్ల కొంచెం వాళ్ళతో సన్నిహితంగా ఉండడానికి, సన్నిహితం అంటే ఏంటండి, దాంట్లో దేవుడు దగ్గరగా ఉండాలని ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది దగ్గర అవుతుంది అనమాట. ఇది దగ్గర ఏం చేస్తుంది, వాళ్ళని రకరకాలుగా ప్రేరేపిస్తుంది. ఏ బలహీనతలతో ఆ బలహీనతల్ని ప్రేరేపిస్తుంది. అలాగే ఉన్నది కొంతమంది ఆత్మహత్య ప్రేరేపించడం, లేదా చెడు కార్యాలకు ప్రేరేపించడం, చెడు మాటలకు ప్రేరేపించడం, రకరకాల చెడు అనేది చాలా ఉన్నాయి కదా సృష్టిలో. అలాగా చెడు దానికి, అలాగే ఇందులోనూ ప్రధానమైనది మనిషిని జీవితాన్ని నాశనం చేసేటట్లుగా ప్రేరేపించడం. అట్ల విధంగానే మాకు జూనియర్ అయినటువంటి డిగ్రీ కాలేజీలో చదివినప్పుడు మాకు జూనియర్ అతని పేరు కిషోర్ అండి. అతను కిషోర్ పేరు నాకు ఇన్స్టాగ్రామ్ కాదు, అది ఎక్స్ ట్విట్టర్లో వచ్చినప్పుడు చూసి నా ఫ్రెండ్కి ఫోటో పంపించి, ఇతను మన జూనియర్లా ఉన్నాడో తెలిసిన వాడే కదా ఇతనైనా అని అడిగి పంపిస్తే, అతనికి అప్పటికి ఆ న్యూస్ తెలియదు. అవును ఇది పలానా అని చెప్పాడు. చేస్తే ఏంటి బాగా ఉన్నాడు కదా, ఉద్యోగం వచ్చింది కదా అక్కడ గెయిల్లోనూ వచ్చింది కదా, కాకినాడలో చేస్తున్నాడు అని అన్నాడు. అయితే అతను లీడర్ చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తే అతను కూడా ఆశ్చర్యపోయాడు. అంటే అతను చనిపోవడానికన్నా అంత పొజిషన్ ఉండి, అంత గవర్నమెంట్ జాబ్ ఉండి అతను చనిపోవడానికి కారణం ఏంటంటారు, సాతాను అపవాది అనేది ప్రేరేపించడం అనమాట. అపవాది నెత్తి మీద ఉండి మన హృదయంలోకి వస్తుంది కదా, మన హృదయంలో తిష్ట వేసి రకరకాల ఆలోచనలతో ఏది మనిషికి ఎవరికి ఏది దగ్గరికి వెళితే అట్రాక్ట్ అవుతాడు, దేనికి ఆడు దగ్గరగా ఉన్నాడు అనేసి చెప్పేసి ఆ ప్రేరేపణ అయితే చేసి వాళ్ళిద్దరిని పిల్లల్ని తన పిల్లల్ని చిన్నపిల్లల్ని కాళ్ళు చేతులు కరుకోటంగా కట్టేసేసి నీళ్లలో ముంచేసి చంపటం అంటే, పిల్లలకే మన తెలియని వాళ్ళకే పిల్లడు పడిపోయాడని లెగదీయండి అని చెప్పేసి మనం తెలియని వాళ్ళు కూడా మనం సహాయం చేస్తాం. అలాంటి సొంత పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారండి. అలాంటి సొంత పిల్లల్ని కాళ్ళు చేతులు బలవంతంగా కట్టేసి ఒక నీళ్ల తొట్టుల్లోనూ తల్లక్రిందులుగా ముంచేస్తే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో, ఎంత కేకలు పెడతారు, ఎంత బాధపడతారు, ఎంత భయపడతారో, ఏడుస్తారు. అయినప్పటికీ సాతాను ప్రేరేపించిన సాతాను అతనిలో బలంగా ఉండబట్టి ఆ మాటలన్నిటికీ అతను లెక్క చేయకుండా వాళ్ళని చంపటం, తరువాత ఇతను కూడా ఊరేసి చనిపోవటం అయితే జరిగిందండి. అంటే మనం అల్పమైన విశ్వాసాన్ని ఉన్నవాళ్ళు, మరి లోకానుసారంగా ఉన్నవాళ్ళు అలా చేస్తారంటే అనుకోవచ్చు. కానీ కొంతమంది దేవుని విశ్వాసులు కూడా కొన్ని సందర్భాల్లో సాతానికి దగ్గరైపోయి ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి కొన్ని వాటిల్లో లోకంలో చూస్తున్నాం. అటు విధంగా మనం సాతానికి అవకాశం ఇచ్చేవారుగా కాకుండా సాతానుని ఎదిరించేవారుగా, సాతానుని ఎదిరించాడు. అసలు నేను ఇందులోకి దేవుని సేవలోకి రావటానికే సాతాను నన్ను భయపెట్టాలని చూసిందండి. నన్ను భయపెట్టి నెల రోజులు నన్ను భయపెట్టాలని, దేవుడికి దూరంగా ఉండాలని, దాన్ని భయపడి మనం లోకానుసారంగా తాయిత్తులు వీటికి సాయిబుల దగ్గరికి పరిగెట్టేటట్లు చేద్దామని చూసింది. కానీ అసలు సృష్టిని సృష్టించిన దేవుడు గొప్పవాడా, అందులో ఒక చిన్న పాత్ర అయినటువంటి సాతాను గొప్పదానని నేను వాక్యాన్ని గ్రహించిన వాడుగా, వాక్యం చదివిన వాడుగా, ఏదైనప్పటికీ సాతానును ఎదిరించేవాడిగా ఉండాలని ఎప్పటికప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని బట్టి నేను ప్రార్థన చేయటం. మొదట్లో నా ప్రార్థనకి శక్తి లేదు, మొదట్లో నా ప్రార్థనకి భయపడేది కాదు, అసలు వెళ్ళేది కాదు, ఒళ్ళు చలదరించేసేది. అలా ప్రార్థిస్తాం వేసి రక్తం ఇచ్చే ప్రార్థిస్తుంటే ఆఖరికి పారిపోయింది. ఆ తర్వాత నేను దేవుడిని నమ్మటం, అంటే నేను నమ్మి ఉన్నాను కానీ లోకరీతులుగా ఉండటం, ఆ తర్వాత నిజ క్రైస్తవుడిగా పూర్తిగా మనం ఇందులో ఉండాలి, చెయ్యాలి. వాక్యాన్ని ఎందుకు, నాకు తెలిసిన వాక్యాన్ని, నేను నేర్చుకున్న వాక్యాన్ని 10 మందికి బోధించాలి. ఎంతోమంది మార్గం తప్పుచున్నారు, వాళ్ళని కొంతమంది అయినా ఈ క్రమంలో పెట్టాలి, దేవుని సేవ చెయ్యాలని ఒక ఆశతో నేను బైబిల్ ట్రైనింగ్ చేయటం అయితే జరిగింది. అటు విధంగా నేను ఈ సేవలోకి రావటం, దేవుని పరిచయం చేయటం నాకే ఆశ్చర్యంగా ఉన్నది. అలాంటిది వినేవాళ్ళు, చూసేవాళ్ళకి చాలామందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు.
అయితే అలాగే మనం చెప్పేవారుగా కాకుండా వినేవారుగా ఉండాలని ఉన్నదండి వాక్యం. అలాగే మనకు తెలిసిన దాన్ని ఏ- మనం తెలిసిన దాన్ని వాక్యానుసారంగా మనకు తెలిసిన దాన్ని తెలియని వారికి చెప్పేవారంగా ఉండాలి. చెప్పకపోతే మనతో పోతుంది. అందువల్ల మనకి ఎందుకు ఆ తప్పు వేసుకుంటాం. మనం చెప్పేవారంగా ఉండాలని ఒక నేను నిర్ణయంతో దేవుడు నడిపిస్తాడు. అయితే నాకైతే ఏ ఏ ఏది పుషింగు ఏది లేదు, సపోర్ట్ లేదు. అంటే ఇంట్లో వాళ్ళు ఉన్నది కానీ మరి ఎంతంత మాత్రం ఈ సమాజంలో చెప్పడం అయితే లేదు. అయితే సర్లే అని చెప్పేసి ఈ మార్గాన్ని యూట్యూబ్ అనే మార్గాన్ని నేను ఎంచుకోవడం అయితే జరిగింది. అలాగే దేవుడు నాకు తోడుగా ఉంటాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు నన్ను ప్రోత్సహిస్తాడనే విశ్వాసంతోనే నేను ఈ వాక్య పరిచర్య అనేది చేయటం జరిగింది. అలాగే నాకు తెలిసిన మిత్రులు, బంధుమిత్రులు, నా శ్రేయోభిలాషులు అందరూ నా నా ఛానల్ని ప్రోత్సహిస్తారని సరిపల్లి ఛానల్. అలాగే ఇది క్రీస్తు లోకరక్షకుడు అనే ఛానల్ ఉన్నది. ప్రస్తుతం తాత్కాలికంగా ఈ ఛానల్ నడిపించడం అయితే జరుగుతుంది. క్రీస్తు లోకరక్షకుడు అనే ఛానల్ని, ఈ సరిపల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా లైక్ కామెంట్ అలాగే మీ విలువైన సూచనల్ని సమాధానాలని నా పట్ల మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో చెప్పదలసిందిగా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను చేసే చిన్న సేవలో నేను బాగా వాడపడేటట్లు ప్రార్థన చేయమని అడుగుచున్నానండి. అలాగే దేవుడు నా జీవితంలో నా ఫుల్ లెంత్ వీడియో సాక్ష్యం స్టార్టింగ్ నుంచి ఇంచుమించు ఒక అరగంట ఉంటుంది వీడియోని దాన్ని చేసి కొంచెం వీడియో రూపంలో నేను చేసి చెయ్యాలని ఆశపడుతున్నాను. అట్లాగే దేవుడు నన్ను నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయమని, అలాగే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ గురించి డైలీ నేను రోజు ప్రార్థిస్తున్నాను. అలాగే మీరు కూడా మీ సహోదరులైనటువంటి మీరు వాళ్ళందరి గురించి ప్రార్థించండి. మీ శత్రువు గురించి దేవుడు మేము మిత్రుల గురించి కాదు శత్రువుల గురించి ప్రార్థించండి అన్నాడు. అంటే మిత్రుల గురించి మనకు తెలిసిన వాడికి మనం సేవ చేస్తే ఏముంది, తెలియని వాడి గురించే తెలియని వాడికే సేవ చేయాలి. తిరిగి మనకి ఏమి చేయలేని వాడి గురించి ఆ వాడికే హెల్ప్ చేయాలని దేవుడు సువార్త చెప్తుంది కదా. అట్టి విధంగా మనం పొరుగువారి గురించి శత్రువుల గురించి ప్రార్థన చేద్దాం. అటు విధంగా మీ దేవుడి కృప కాపుదల మీకు మాకు మనందరికీ తోడుగా ఉండాలని ఆ దేవాది దేవునైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మనందరి మీద ఆయన కృపా కాపుదల ఉండాలని దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకొనిచు నేను ఈ కార్యక్రమం ముగిస్తున్నానండి.